హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈ హ్యాండ్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను. మనం ఫస్ట్ ఇలాగా స్లీవ్స్ అయితే కట్ చేసేసుకోవాలండి. లైనింగ్ మీద ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఈ బార్డర్ ఎంత ఉందో మనం చూసుకోవాలండి. ఫస్ట్ ఈ బార్డర్ అయితే 3.5 ఉంది. చూసారు కదా, ఇది 3.5 అయితే బార్డర్ ఉంది. అలాగే మనకి కింద పైన జాయింట్ కావాలి కాబట్టి కింద 1 ఇంచు పైన 1 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. 4.5 అయితే ఉంది. ఇక్కడ మనం పైన ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1 ఇంచు అయితే స్టిచ్చింగ్ కదా, బార్డర్ 3.5 ఉంది కదా, 3.5 అలాగే పైన 1 ఇంచు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ లెంత్ 7 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 7 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సెంటర్ లో క్లాత్ కోసం బ్లౌజ్ పీస్ నుంచి ఈ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ వెడల్పు ఎంత అయితే ఉందో ఫోల్డింగ్ మీద ఈ హ్యాండ్ వెడల్పు ఎంత అయితే ఉందో అంత వెడల్పు క్లాత్ నుంచి కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ మనకి హ్యాండ్ వెడల్పు ఎంత అయితే ఉందో ఫోల్డింగ్ మీద ఈ హ్యాండ్ లైనింగ్ ఎంత వెడల్పు అయితే ఉందో ఫోల్డింగ్ మీద ఒరిజినల్ బ్లౌజ్ పీస్ లో ఒరిజినల్ కూడా అంత వెడల్పు ఉండేలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది 7 ఇంచెస్ కదా, ఇక్కడికి బార్డర్ వచ్చేసి ఇక్కడ మనకి ఒరిజినల్ బార్డర్ ఇక్కడికి వస్తుంది కదా, వచ్చి ఆల్రెడీ లోపలికి పోతుంది. ఇది మనకి ఇలా అయితే వస్తుంది, ఫోల్డింగ్ అది పోయి ఇక్కడ నుంచి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో తెలుసుకోవాలి. ఇదైతే 7 ఇంచెస్ అయితే ఉంది. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇది 7 ఇంచెస్ అండి. ఈ ఒరిజినల్ క్లాత్ ఈ లైనింగ్ 7 ఇంచెస్ ఉంది కదా, దీనికన్నా కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుతుంది. 8 ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకోవాలి. మనకి లైనింగ్ ఎంత వెడల్పుందో అంతే వెడల్పు తీసుకుని సెంటర్కి అయితే కట్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడైతే క్లాత్ అయితే తగ్గింది కదా, ఇది మనకి కటింగ్ లో పడుతుంది, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. దీన్ని అయితే సెంటర్ కటింగ్ చేసేస్తాను. ఈ క్లాత్ ని ఈ ఫ్లవర్ డిజైన్ అనేది రెండింటి కూడా పైకి వచ్చే విధంగా అయితే పెట్టుకోవాలి. ఈ జాయింట్ మనకి హ్యాండ్ కి డౌన్ కి మనకి ఈ సైడ్ వచ్చేలా జాయింట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇలాగే కట్ చేసేస్తుంది కదా. ఇప్పుడు సెంటర్ పార్ట్ కోసం శారీలో నుంచి 8 ఇంచెస్ మనకి ఇది లెంత్ ఎంత అయితే ఉంది, ఇది కూడా అంతే లెంత్ 8 ఇంచెస్ ఉండేలాగా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. శారీలో నుంచి కట్ చేసుకున్న తర్వాత మనం శారీ పొడవు ఉంటుంది కదా, ఆ పొడవుకి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని 2 పార్ట్స్ అయితే చేసేసుకోవాలి. 2 పార్ట్స్ చేసుకుని మనకు ఒక హ్యాండ్ వస్తుంది, ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ వస్తుంది అన్నమాట. మనం ఈ లెంత్ ఎంత అయితే తీసుకున్నామో ఇది కూడా అంతే లెంత్ అయితే తీసుకోవాలి. చూసేస్తాక 2 వెడల్పు సమానంగా ఉన్నాయి. ఈ శారీ పన్నాని హాఫ్ ఫోల్డ్ చేసేసుకుని హాఫ్ ఏమో ఒక హ్యాండ్ వస్తుంది, హాఫ్ ఒక హ్యాండ్ వస్తుంది. ఒకవేళ అదికి బార్డర్ ఉన్నట్టయితే బార్డర్ కట్ చేసేసుకుని బార్డర్ ఉన్నట్టయితే బార్డర్ కట్ చేసుకుని తర్వాత మిగిలిన క్లాత్ ని ఆఫ్ చేసుకుని 2 హ్యాండ్స్ కి కూడా వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఈ క్లాత్ కి బార్డర్ అయితే లేదు కాబట్టి నేను సెంటర్ కట్ చేసేసాను. తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ కి సెంటర్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేసుకుని సెంటర్ కి కటింగ్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మనకి రైట్ సైడ్ అనమాట. ఇదే విధంగా ఇప్పుడు ఈ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ రైట్ సైడ్ రెండు ఇలా రైట్ సైడ్ రెండు పైకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు ఇది మనకి పైకి జాయింట్ వస్తుంది, ఇది కిందకి కదా. మనకి ఇక్కడ క్లాత్ తగ్గింది కాబట్టి జాయింట్ అనేది కిందకి వచ్చేలా జాయిన్ చేసుకోవాలి. మీకు ఇక్కడ క్లాత్ సమానంగా ఉంటే ఎటువంటి నుంచి జాయిన్ చేసుకునే పర్లేదు. ఇక్కడ క్లాత్ అయితే నాకు కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం కిందకి ఫ్రిల్స్ కిందకి వచ్చేలా అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఒరిజినల్ రెండు కూడా లోపల పెట్టుకునేలా పెట్టుకుని పై నుంచి ఒక పీస్ అయితే వేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ క్లాత్ ఇలా రెడీ చేసుకుని మనం సెంటర్ కి శారీ పీస్ ఉంది కదా, ఈ శారీ పీస్ జాయిన్ చేసే వరకు పై నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో సైడ్ కూడా క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చేలా చేసుకోవాలండి. మనం ఇక్కడ 5 వైపు వచ్చింది కదా, ఈ సైడ్ కూడా 5 వైపు అయితే వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని రైట్ సైడ్ రెండు కూడా ఒకే సైడ్ వచ్చే విధంగా ఎప్పుడు జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ ఇలాగా మనం జాయిన్ చేసుకుని క్లాత్ వేసి శారీలోని క్లాత్ వేసి పై నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మన కింద వైపు ఇది కింద వచ్చు కదా, ఇక్కడ నుంచి సెంటర్ నుంచి 2 ఇంచులకి 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ వెడల్పు అనేది మనం శారీలో తీసుకున్న సన్నాన్ని బట్టి ఉంటుందండి. ఇది బార్డర్ అయితే లేదు కాబట్టి ఇక్కడ శారీకి మన క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది. ఒకవేళ బార్డర్ కంటే చిన్నగా ఉన్నట్టయితే ప్రిన్స్ అనేది తక్కువ, క్లాత్ తక్కువ వస్తుంది, ప్రిన్స్ అనేది తక్కువ వస్తాయి అనమాట. మనం ఎంత క్లాత్ తీసుకున్నా కానీ సెంటర్ నుంచి 2 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. సెంటర్ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఒక మార్కింగ్, 2 ఇంచెస్ ఒక మార్కింగ్, అలాగా 2 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా మనం అటు సైడ్ ఎన్ని మార్కింగ్ పెట్టుకుంటే ఇటు సైడ్ కూడా అన్ని మార్కింగ్ చేస్తాను. వరకు 2, 2, 4, 5, 5 ఈ సైడ్స్ కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెంటర్ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి సెంటర్ పిన్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ ఈ 2 ఇంచెస్ నుంచి ఇంకొక పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక పిన్ మన మార్కింగ్ చేస్తున్న మార్కింగ్స్ ఇలా పిన్స్ లాగా సెంటర్కి వచ్చేలా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్ వెడల్పు బట్టి పిన్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ క్లాత్ వెడల్పు తగ్గిన సైడ్ పిన్స్ అనేవి తగ్గుతాయి. అలాగే ఇక్కడ మనకి క్లాత్ జాయిన్ చేసిన దానికి లోపల వైపు వెళ్ళిపోయేలా పెట్టుకోవాలి. అప్పుడు చూడడానికి బాగుంటుంది.
ఇక్కడైతే జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మనం వేసుకున్న మార్కింగ్స్ సెంటర్కి ఫ్రిల్స్ లా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ క్రాస్ గా వచ్చే సైడ్ వైపు క్రాస్ రావాలి, సెంటర్ అన్ని ఫ్రిల్స్ కూడా ఒకదాని మీద ఒకటి రావాలన్నమాట. సేమ్ ఇటువైపు కూడా మనం జాయిన్ చేస్తున్న ఫోల్డింగ్ అనేది లోపల జాయిన్ విధంగా పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా జాయిన్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మనకి పైన ఇది సెంటర్ కదా, సెంటర్ నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. క్రాస్ గా పెట్టుకోవాలి. ఇక్కడ అన్ని వస్తాయి దగ్గరికి వచ్చాయి కదా, పైన వచ్చేసరికి కొంచెం సెంటర్ కి హాఫ్ ఇంచ్ గ్యాప్ తో ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. అప్పుడే లిప్ అనేది బాగుంటుంది. ఎక్కడ మొత్తం లేకుండా నీట్గా హాఫ్ ఇంచ్ తో మనం పెట్టుకునే ఫ్రిల్ అనేది పై వరకు వచ్చే విధంగా క్రాస్ గా అయితే పెట్టుకోవాలి. ఇలా వన్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ మీకు ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం కష్టంగా ఉంటే పిన్స్ అయితే పెట్టేసుకోండి, నీట్గా కలుగుతుంది ఉంటుంది. ఇలా మొత్తం కూడా సిల్క్ పెట్టేస్తున్నాం కదా, ఒకసారి ఐరన్ చేసేస్తుంటే నీట్గా ఉంటుంది అనమాట. పిన్స్ అనేవి పైకి లేకుండా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి ఇలాగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఎటువంటి పేపర్ కటింగ్ లేకుండా అయితే కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్కి ఇక్కడికైతే మార్కింగ్ హ్యాండ్ లెన్స్ 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసేస్తుంది. క్లాత్ అయితే ఇలా లోపల ఫోల్డ్ చేసేస్తుంది. ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఫ్రిల్స్ దగ్గర సెంటర్కి అయితే పెట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా సెంటర్కి వచ్చే విధంగా పెట్టేసుకుని హ్యాండ్ అయితే ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ ఉంది కదా, దీనికన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలండి కింద వైపు. ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ అయితే ఇలా వైపు చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకుని సేమ్ ఈ మార్కింగ్ మీద ఇదైతే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్ సెంటర్ అనమాట. ఈ హ్యాండ్ సెంటర్కి ఫ్రిల్స్ సెంటర్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. మనం హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉంచాం కదా, ఈ ఖర్చు అనేది లైన్ కంటే కింద వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మళ్ళీ కింద బార్డర్ జాయిన్ చేసుకుంటాం కాబట్టి. అలాగే పైన కూడా ఫ్రిల్స్ అనేది సెంటర్కి, ఈ సెంటర్ అనేది ఇక్కడ సెంటర్కి వచ్చే విధంగా పెట్టేసుకోవాలి. మీరు ఇలా జాయిన్ చేసేసుకుని తర్వాత బార్డర్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు క్లాత్ తీసేసి మనం ఇక్కడైతే బార్డర్ అయితే జాయిన్ చేసుకుంటాము. బార్డర్ కింద వైపుకి ఏంటి పై వైపుకి ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడైతే నేను ఫస్ట్ పైపింగ్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. మనం ఆ పింక్ ఖర్చు ఉంటుందో ఆ పింక్ ఖర్చు ఉండేదేమో బార్డర్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా బార్డర్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ ఇలా రైట్ సైడ్ వెళ్ళి ఇలా పైకి పెట్టేసుకుని బార్డర్ ఇక్కడ ఏది పైకి వస్తుందో ఒకసారి చూసుకొని అది వెళ్ళి కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఈ బార్డర్ ఇలాగైతే టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకుని మనం ఫస్ట్ పైపింగ్ జాయిన్ చేస్తాం కదా, అదే వైపు అయితే జాయిన్ చేసుకోవాలి. అలాగే బార్డర్ కూడా సెంటర్ అనేది పెట్టేసుకోండి. సెంటర్ పెట్టేసుకుని ఈ సెంటర్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. అప్పుడు మనకి బార్డర్ చిన్నదైనా బార్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఒకసారి సారీ బార్డర్ అనేది చిన్నగా వస్తుంది. అప్పుడు సెంటర్ మార్కింగ్ సెంటర్కి జాయిన్ చేస్తుంటే సైడ్స్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. మనం పైపింగ్ జాయిన్ చేస్తాం కదా, దానిపైన బార్డర్ అనేది జాయిన్ చేసుకుంటే రావాలి. స్టిచ్ అనేది మనం ముందు పైపింగ్ జాయిన్ చేసిన స్టిచ్ మీద వచ్చే విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేస్తాం కదా, ఇప్పుడు పైన ఉంచుకునే కదా ఒక స్టిచ్ వేసేస్తుంటే సరిపోతుంది. పైపింగ్కి బార్డర్కి మధ్యలో స్టిచ్ అయితే వేసేస్తాము. ఈ స్టిచ్ అనేది మీరు ఇప్పుడు వేసుకోకుండా బ్లౌజ్ కి లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చండి. లైనింగ్ కి జాయిన్ పెడితే స్టిచ్ గా ఉంటుంది అనమాట. లేదు లైనింగ్ మీద కొంచెం కనబడకూడదంటే ఇలా పైపింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కింద వైపు కూడా బార్డర్ అయితే జాయిన్ చేసేస్తాం. పైపింగ్ అయితే వేసేస్తున్నామండి. మనకి బార్డర్ కూడా బార్డర్ పక్కనే పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఖర్చు అనేది లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఖర్చు వదిలేసి మనం పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. బార్డర్ ఎంత వరకు ఉందో అక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ అనేది తీసుకోవాలండి. లైనింగ్ సెంటర్ మార్కింగ్స్ వస్తాయి. ఇక్కడ నేను లైనింగ్ జాయింట్ ఎంత పడింది, జాయింట్ బయట కనబడకుండా స్టిచ్ చేస్తున్నాను. ఇది రాంగ్ సైడ్ బ్లౌజ్ అవుట్ సైడ్ పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను లైనింగ్ కూడా ఇలా పైకి పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ హ్యాండ్ సెంటర్ కదా, ఈ సెంటర్ అనేది సెంటర్ వస్తే పెట్టుకోవాలండి.
మనకి లైన్ దగ్గరికి పైపింగ్ అనేది రావాలన్నమాట. ఈ బార్డర్ జాయింట్ వచ్చే విధంగా అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అప్పుడే హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మనం చిన్ననే పైపింగ్ని వదిలేని లైన్ జాయిన్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ హ్యాండ్ అయితే సెంటర్ చూసుకోవాలి ఇక్కడ, అలాగే పైన అయితే సెంటర్ అయితే చూసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఇలా రివర్స్ చేసేసుకుని పైపింగ్ పక్కన స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ వదిలికి మధ్యలో స్టిచ్ అనేది వేసుకోవాలండి, లేదంటే పాదమోడలతో కూడా వేసుకోవచ్చు. ఇలా పైపింగ్కి వదిలికి మధ్యలో స్టిచ్ వేసుకుంటే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది అన్నమాట. స్టిచ్ అనేది ఇలా పైపింగ్కి వదిలికి మధ్యలో వేస్తున్నాం అంటే మనకి లుక్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇలా అయితే జాయిన్ చేస్తే ఇప్పుడు లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసుకునే కన్నా ఇలా రైట్ సైడ్ నుంచి జాయిన్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మీకు ఇలా లైనింగ్ జాయిన్ చేసుకోవడం కష్టంగా ఉంటే రాంగ్ సైడ్ లైనింగ్ వైపు చూసి కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే లైనింగ్ సందర్శించి కదా లైనింగ్ ప్రకారం స్టిచ్ అనేది వేసుకుంటూ ఒరిజినల్ అయితే జాయిన్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కడ కూడా మిడతలు లేకుండా చూసుకోవాలి. ఈ సెంటర్ కరెక్ట్గా ఎక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఫ్రీస్ అనేది మనం నీట్గా పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి లైనింగ్ ఎలా అయితే ఉందో అలాగే జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇదే పైపింగ్ అనేది ఇక్కడ లైనింగ్ అండ్ ఇలా సెపరేట్ గా కాకుండా ఉండాలంటే ఇక్కడ మీరు పైనుంచి కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు, లేదనుకుంటే అలానే వదిలేసుకోవచ్చు. పైపింగ్ ప్రకారం స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా ఇలా మనం స్టిచ్ వేసుకుంటే చూడడానికి స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం షో బటన్ పెట్టుకుంటే లుక్ అనేది బాగుంటుంది. మనం ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలండి. హ్యాండ్ రెండు కూడా ఇలా ఒకదానిపై ఒకటి పెట్టేసుకోవాలి. ఈ సెంటర్ కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. వీటికైతే మనం షేప్ అయితే తీసుకోవాలి. ఇలా కాకుండా షేప్ అయితే తీసుకుని మళ్ళీ ఇక్కడ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాండ్స్ ని బ్లౌజ్ కి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.